కన్ను మేక్ ఇట్ ఫస్ట్ చేయనన్న బ్రష్ చేది ఎలా ఎలా చేయాలో చూపించు. అక్కడ బ్రష్ ఎలా చేయాలో చూపించు. బ్రష్ చేస్తూ చూపించాలి. బ్రష్ ఒకటి హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రోజా శ్రీమల్లి. మీరు కానీ నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. మీ అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. అండ్ కామెంట్ సెక్షన్లో నా హెల్త్ గురించి అడుగుతున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. హెల్త్ అయితే చాలా బాగుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు కిడ్స్ ఉన్న వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది అనేసి అనుకుంటున్నాను. సో మిస్ చేయకుండా కంప్లీట్ వీడియో అయితే వాచ్ చేయండి. మా బాబుకి నాకు మధ్య రా కన్వర్సేషన్ కూడా అక్కడక్కడ అలా వదిలేశాను. మీన్వైల్ అసలు 2.5 years పిల్లలతో ఎలా ఉండాలి ఏంటి అన్నది ఈ వీడియో అనమాట. సో కంప్లీట్ మార్నింగ్ సేమియా తింటారా? ఇప్పుడే తింటావా? మరి తీపి కదా, దగ్గు వస్తుందని తింటావా? జలుబు వల్ల తింటా అంటున్నావు. తింటాకి తింది కానీ ఇందులోనే చెయ్యాలా? ఏ వేరే బౌల్లో చేయొద్దా? స్నానం చేసి ఈ లోపు ఏవి తూలిపోద్దా? ఏడు తూలిపోద్ది. సరే ఇవైతే ఇందులోనే చెయ్యమని చెప్పాలి. సో ఒక కిడ్ ఉన్న వాళ్ళతోటే మేనేజింగ్ అన్నది అంత ఈజీ కాదండి. అలా 2-3 కిడ్స్ ఉన్న వాళ్ళని అసలు పేరెంట్స్ ఎలా మేనేజ్ చేస్తారని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది అనమాట. సో నేను బాబుని అయితే 2.5 yearsకి ప్లే స్కూల్ జాయిన్ చేశాను. సో నా ఫ్రెండ్స్ కానీ నాకు తెలిసిన వాళ్ళు కానీ లేదా వీడియోస్లో కూడా ఇన్స్టాగ్రామ్లో అది చాలామంది అడుగుతున్నారు, అక్క అప్పుడే స్కూల్ జాయిన్ చేశారు, అసలు ప్లే స్కూల్ ఓకేనా, ఆ ఏజ్లోని వాడు చెప్పింది వింటున్నాడా, అసలు ఇప్పుడే జాయిన్ చేసేయడానికి రీజన్స్ ఏంటి, ఇలా మల్టిపుల్ క్వశ్చన్స్ అడిగారనమాట. సో నాకు తెలిసింది అసలు ప్లే స్కూల్కి రిలేటెడ్ కానీ లేదా బాబు విషయంలో నా డే రొటీన్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది ఈ వీడియోలో మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో స్కూల్ జాయిన్ చేసిన తర్వాత నేను పర్సనల్గా ఏం ఫీల్ అయ్యాను, సో అంత చిన్న ఏజ్లో ప్లే స్కూల్ అన్నది ప్రిఫరబుల్లా కాదా అన్నది కూడా నేను ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నానండి. సో మార్నింగ్ లేచిన దగ్గర నుంచే యాజ్ ఏ ప్రెగ్నెంట్ ఉమెన్ నాకు డేస్ అయితే అంత ఈజీగా గడవవు. అంటే నాకు కూడా హెల్పింగ్ ఉన్నారు, మా పిన్ని మా అమ్మగారు కూడా. అయినప్పటికీ కూడా కిడ్ని మేనేజ్ చేస్తూ నిజంగా వాళ్ళని చూసుకోవడం చాలా టఫ్ జాబ్ అండి. అయితే మార్నింగ్ లేచిన తర్వాత ఈ 2-3 hours అంటే 6 to 9 or 8:30 ఆ పీరియడ్ ఏదైతే ఉందో అది చాలా పెద్ద టాస్క్ లాగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే పిల్లలు మనం చెప్పిన మాట వినరు, చాలా అల్లరి చేస్తూ ఉంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు 2.5 yearsకి ప్లే స్కూల్ కరెక్టా కాదా అంటే ఫ్రమ్ మై సైడ్ నేనైతే నిజంగా అది చాలా కరెక్ట్ డెసిషన్ అనే చెప్తాను. సో మనీ ఎఫోర్డ్ చేయలేని వాళ్ళకి అలా లేదా మేము ఇంటి దగ్గరే ఉంటాము, ఆబ్వియస్లీ ఈ రోజుల్లో అందరూ అంటే ఈ జనరేషన్లో ప్రతి పేరెంట్స్ కూడా ఎడ్యుకేటెడ్ ఉంటున్నారు ఎంతో కొంత. సో వాళ్ళ పిల్లలకి వాళ్ళ నాలెడ్జ్ ఇచ్చుకోగలిగినంత ఎడ్యుకేటెడ్ అయ్యి ఉంటున్నారు కాబట్టి సో ప్లే స్కూల్ మేము పంపించకపోయినా ఇంటి దగ్గర మేము మేనేజ్ చేసుకోగలం అని అనుకున్న వాళ్ళకి ఈ వీడియో అయితే మేబీ నచ్చకపోవచ్చు. బట్ మనం పెట్టే ప్రతి రూపాయి అంటే కొందరికి అనిపించవచ్చు ఇన్ ద నెగిటివ్ సెన్స్, అంత అమౌంట్ ఇప్పుడు పెట్టడం అవసరమా, స్టార్టింగ్లోనే ఉన్న వాళ్ళు ప్లే స్కూల్ అన్నా జాయిన్ చేస్తారు, ఇంకేదైనా జాయిన్ చేస్తారు. నాట్ ఇన్ దట్ సెన్స్ అండి. బట్ చాలామందికి ప్లే స్కూల్ అన్నది ఆ ఏజ్లో జాయిన్ చేయాల్సిన నెసెసిటీ ఉంటుంది మస్ట్ అండ్ షుడ్గా. ఎందుకంటే మేబీ నేను క్యారింగ్ కాబట్టి మా బాబుకి స్కూల్ జాయిన్ చేయాలి అని మేము డెసిషన్ తీసుకున్నాము. ఎందుకంటే వీడికి 2.5 years నెక్స్ట్ బేబీ వచ్చేసరికి వాడు ఇంకా ఇంటి దగ్గరే ఉంటే ఈ రోజుల్లో పిల్లలు ఎంత హైపర్ యాక్టివ్గా ఉంటున్నారో మనకు అవన్నీ తెలుసు. సో ఇన్ దట్ సెన్స్ నేనైతే బాబుని స్కూల్ జాయిన్ చేయాలి అని అనుకున్నాను. ఆ మైండ్ సెట్తో స్కూల్ జాయిన్ చేయాలని కొందరు అనుకుంటే, కొందరు అంటే మామ్ అండ్ డాడీ ఇద్దరు కూడా వర్కింగ్లో ఉన్న ఏం జాబ్స్ చేసినా ఖచ్చితంగా పిల్లల్ని ప్లే స్కూల్ జాయిన్ చేస్తారు. ఆర్ఎల్స్ ఇంటి దగ్గర మాట వినట్లేదనో, వాళ్ళ బిహేవియర్ బాగాలేదనో, హైపర్ యాక్టివ్ అనో, చాలా మిస్షీవియస్ అనో, ఇలా ప్లే స్కూల్ జాయిన్ చేయాలి అని క్వశ్చన్ మార్క్లో ఉండిపోయే వాళ్ళకి ఈ వీడియో అయితే చాలా హెల్ప్ అవుతుందన్నమాట. అదర్ దెన్ మనీ
స్కూల్ చాలా చాలా నేర్పిస్తుందండి, మనకు అదంతా తెలుసు. నేనైతే పర్సనల్గా బాబుని స్కూల్ జాయిన్ చేశాక ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ ఏ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అనమాట. స్కూల్కి వెళ్ళిన దగ్గర నుంచి టైంకి లేస్తాడు, ఫుడ్ ఇన్ టైంలో తింటాడు. అండ్ స్కూల్కి వెళ్ళాక మిగిలిన పిల్లలతో ఎలా కమ్యూనికేట్ అవ్వాలి. చాలామంది చెప్తారు, అక్క మా బాబుకి ఇంకా మాటలు రాలేదు, మా పాప ఇంకా అంటే ఎవరితోటి మింగిలప్ అవ్వట్లేదు. నిజంగా చెప్తున్నాను, గోపతి అయితే స్టార్టింగ్ స్కూల్ జాయిన్ చేయకముందు ఎవరితోటి ఎక్కువ మాట్లాడేవాడు కాదు, మింగిలప్ అయ్యేవాడు కాదు. వాడు సింగిల్గా ఏదో ఒక కార్నర్లో ఉండేవాడు, ఎక్కువ ఆడడానికి కూడా ఇష్టపడేవాడు కాదు. అలాంటి టైంలోనే పిల్లలు ఎక్కువ పేచీ పెట్టేసి చాలా చాలా ఇబ్బంది అవుతుందన్నమాట ఇంటి దగ్గర పేరెంట్స్కి కూడా. సో అలాంటి టైంలో నేను బాబుని కరెక్ట్ ఏజ్లో స్కూల్ జాయిన్ చేశానని అనిపించింది. బిలీవ్ మీ, ఇప్పుడైతే అన్నీ కూడా సెల్ఫ్గా చేసుకుంటున్నాడు అనమాట. సో అలా ఆ విషయానికి వచ్చేసరికి నా సైడ్ నుంచి ప్లే స్కూల్ అయితే సూపర్ అనిపిస్తాను. బట్ చూసింగ్ ద రైట్ ప్లే స్కూల్ ఈజ్ డిఫరెంట్ అనమాట. మనం ఎలా అంటే కొద్దిగా మన ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ, మనకు తెలిసిన వాళ్ళలో కానీ, లేదా చాలా మల్టిపుల్ టాస్క్స్ ఉంటాయండి. అంటే మనకి నియర్ బై ఉండాలి అనుకుంటాము, మనం పిక్ అండ్ డ్రాప్కి ఈజీగా ఉండాలి అని అనుకుంటాము. ఆర్ ఎల్స్ వాళ్ళు అంటే సరౌండింగ్స్లో దానికి ఎలాంటి గుడ్ విల్ ఉంది, ఇవన్నీ కూడా మనం తీసుకుంటాం కదా. అలాంటి సెన్స్లో నేను చాలా చాలా ఆలోచించి ఈ శాంతినికేతన్ ప్లే స్కూల్ అని చెప్పేసి అది నేను చూస్ చేసుకున్నాను. బట్ చాలా బాగుందండి స్కూల్ అయితే. సో నర్సీపట్నం సరౌండింగ్స్లో ఎవరున్నా సరే మా బాబుని జాయిన్ చేసి నేను చెప్తున్నాను. పర్సనల్గా నాకైతే ఆ మేడం తెలీదు, ఆ స్కూల్లో ఏ స్టాఫ్ కూడా తెలీదు. బట్ నాకు నా ఫ్రెండ్స్ సర్కిల్లో ఉన్న వాళ్ళు అలా సజెస్ట్ చేసి అది బాగుంది అని చెప్పేసి చెప్పారు. బట్ ఇంకొకటి ఏంటంటే మా వారు కూడా ఏంటి ప్లే స్కూల్ అంటే ఓన్లీ ప్లే స్కూల్ ఇన్ ద సెన్స్ అలా ఉంటేనే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఆయన కూడా ఆ స్కూలే మస్ట్ అండ్ షుడ్గా జాయిన్ చేద్దామని చెప్పేసి అన్నారు. సో దట్ నేను ఓకే అని చెప్పేసి చెప్పాను. సో క్లాస్ టీచర్కి కూడా మీరు ప్రతిదీ కమ్యూనికేట్ అవుతూ ఉండాలి. నా లెక్క తెలియదు, గోపతి బాబు లెక్క నాకు అస్సలు తెలియదు. బట్ గోపతికి క్లాస్ టీచర్ కూడా చాలా చాలా సపోర్ట్ చేస్తారండి. యాజ్ ఏ మేనేజ్మెంట్ ఎంత బాగుంటుందో ఆ క్లాస్ టీచర్ కూడా నాకు అంతే సపోర్ట్ చేస్తారు. అండ్ ప్లే స్కూల్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ 2.5 years ఓల్డ్ బాయ్ ఆర్ గర్ల్ అని చెప్పి నేను చెప్తాను. ఎందుకంటే వాళ్ళ బిహేవియర్లో కానీ, కమ్యూనికేషన్లో కానీ, లేదా వాళ్ళు మాటలు సరిగ్గా రావట్లేదు అన్న వాళ్ళకి, ఇలాంటి అన్నిటిలోని ప్లేస్ ఏ మేజర్ రూల్ అండి. స్కూల్ని జాయిన్ చేసేసి ఇప్పుడే ఏం చేసేస్తారు, ఇంటి దగ్గర ఖాళీగా ఉండడానికి ఇది ఒక ఆప్షను అని పక్క వాళ్ళు అనుకుంటూ ఉంటారు. బట్ అవన్నీ పక్కన పెట్టండి. మీరు మనీ పరంగా ఎఫోర్డ్ చేయగలిగితే మీ కిడ్స్కి ప్లే స్కూల్ అన్నా నర్సరీ అయినా ఇట్స్ బెస్ట్ ఆప్షన్ ఫ్రమ్ మై సైడ్ అనమాట. సో బాబుని అయితే మార్నింగ్ స్కూల్కి పంపిస్తాము. అండ్ ఈ స్కూల్లో బెస్ట్ థింగ్ ఏంటంటే ఫుడ్ మెను వాళ్ళే ప్రతి సాటర్డే మనకి వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేస్తారనమాట. సో పిల్లలు ఇది తినరు అది తినరు అన్నది పక్కన పెడితే మా బాబుకి అసలు ఫుడ్ పెట్టడానికే పెద్ద టాస్క్. అలాంటిది ఇప్పుడు చెప్తే నమ్మరు, ఏ కర్రీ అయినా సరే ఆ మెనూ ప్రకారం విత్ ఇన్ ఈ 5 monthsలోనే ఆ స్కూల్ వల్ల అలవాటు అయింది. ఏ ఫుడ్ అయినా ఏ కర్రీ అయినా హ్యాపీగా తింటాడనమాట. అండ్ బాక్స్ కంప్లీట్ చేస్తాడు. ఇంటి దగ్గర కూడా తినడానికి చాలా చాలా ఇష్టంగా, ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా ఫుడ్ తింటున్నాడు. సో టైం పడుకోవడం లేగడం కూడా అంత టైం ప్రకారం జరుగుతుందనమాట. సో అదర్ దెన్ దట్ నాన్న ఏం కొనలేదా కాదు, ఏమడిగా నువ్వు? దగ్గు వస్తుంది కదా నాన్న, చూడు దగ్గు వస్తుందా లేదా నీకు? అచ్చు బాబే. సరే మన ఇద్దరం వెళ్దామా కొనుక్కోడానికి? బుజ్జి నువ్వు వెళ్తారా? దాని నుంచో అయితే నుంచో. నీకేం కావాలి? స్నాక్స్ డబ్బా తీసుకురాపండి. పిల్లలు అల్లరి చేస్తారు, వాళ్ళకి నచ్చినట్టుగా ఉండాలి అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇవన్నీ పక్కన పెడితే సో ప్లే స్కూల్ అన్నది పిల్లలకి అవసరమా అంటే ఎస్ ఇట్ ఈస్ అని నేను చెప్తాను. సో ఇక్కడ నుంచి బాబురా కన్వర్సేషన్స్ అలా ఉంచేస్తాను. చూడండి, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అండ్ మీకు దీనికి రిలేటెడ్ ఏమైనా క్వశ్చన్స్ కావాలంటే నేను కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను మీకు అందరికీ కూడా ఆన్సర్ చేస్తాను. అలాగే స్కూల్లో బుక్స్ స్టార్టింగ్ ప్లే స్కూల్లో మేమైతే నా ప్రెగ్నెన్సీ పీరియడ్కి హెల్ప్ అవుతుందని, లేదా వాడు
అందరితో కమ్యూనికేట్ అవుతాడు, కొద్దిగా మింగిలప్ అవ్వడం వస్తుంది అని చెప్పి నేను స్కూల్ జాయిన్ చేశాను. ఆడుకుంటాడు, ఇబ్బంది పడకుండా అని చెప్పి. బట్ వాళ్ళు బుక్స్ తీసుకోమన్నప్పుడు నిజంగా నేను షాక్ అయ్యాను అనమాట. ఆ ఏజ్కి వాళ్ళు ఏం చదువుతారు అని చెప్పేసి. బట్ మస్ట్ అండ్ షుడ్ తీసుకోవాలి బుక్స్ అని చెప్పేసి అన్నారు. సో మీరు ఆల్రెడీ షార్ట్స్ అవి చూస్తే మీకు తెలిసే ఉంటుంది. బాబు అయితే చదవడం కానీ, ఓరల్ పరంగా కానీ, రైటింగ్ పరంగా కానీ ఇప్పుడైతే నిజంగా చాలా చాలా బాగా చదువుతున్నాడు అనమాట. ఆ రోజు నేను బుక్స్ తీసుకొని ఉండకపోతే నిజంగా అది రాంగ్ డెసిషన్ అయ్యిందును. తను హ్యాపీగా చదువుతున్నాడు, అలాగే రాయడం కూడా వస్తుంది. లెటర్స్ అవి చాలా నీట్గా రాస్తున్నాడు అనమాట. సో ఇక్కడ స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కొద్దిగా మారం చేశాడు. ఆబ్వియస్లీ పిల్లలంటే రోడ్ సైడ్ షాప్స్ చూసుకుంటూ వస్తారు కదా, అల్లరి చేస్తూనే ఉంటారు. సో ఇంటికి వచ్చాక కొద్దిగా వాడిని బుజ్జగించి స్నాక్స్ ఇస్తే వాడికి నచ్చినవి తినేసి హ్యాపీగా ఆడుకుంటున్నాడు అనమాట. సో ఈ వీడియోలో చూస్తున్న షూ అయితే వీడికి చాలా చాలా నచ్చింది. ఈ మధ్య రీసెంట్గా తీసుకున్నాను అనమాట. సో ఈ షూ పిల్లలకి చాలా కంఫర్ట్గా కూడా ఉంటుందేమో అని చెప్పేసి అనిపించింది. సో ఈరోజు వీడియోస్ అయితే ఇదేనండి. స్టే ట్యూన్ టు మై ఛానల్ ఫర్ మోర్ అప్కమింగ్ వీడియోస్ గైస్. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి.